మనం రిఫర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకి చాలా వరకు అనేక రకమైన తెగలు ప్రపంచంలో ఉంటే, భారతదేశంలో వివిధ రకమైన భాషలతో, వివిధ రకమైన ధర్మాలతో, వివిధ రకమైన మతాలతో కూడుకున్న తెగలు మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఏమున్నాయి అంటే, మనకు తెలిసిన చరిత్ర కంటే ముందు జరిగిన చరిత్రని మనం తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి. కాబట్టి రాబర్ట్ సోవెల్ ఆ అనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఏమి రాశాడు అనేదాన్ని మనం చదివితే మనకి గాఢంగా దాని గురించి భారతదేశ విశ్లేషణ, ఉపఖండ చరిత్ర, అంటే ఇతిహాస యుగాల నుండి మౌర్య చరిత్ర వరకు, ఉత్తర ప్రాంతాల పురాతన చరిత్ర మరియు దక్కన్ వరకు విస్తరించి ఉంది. కాబట్టి వీటిల్ని మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు రాబర్ట్ సోవెల్ రాసిన అనలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఖచ్చితంగా చదవాల్సి వస్తుంది.